సార్, సీఎం రేవంత్ రెడ్డి అమెరికా వెళ్తున్నారని ఒకవేళ అమెరికా వెళ్ళి వచ్చే లోపల ఇక్కడ కాంగ్రెస్‌లో సీఎం పోస్ట్ మారిపోతుంది. ఇప్పుడు మళ్ళీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి హ్మ్. అవుతారు అని చెప్పేసి చాలా వార్తలొస్తున్నాయి. ఈ హ్మ్. మధ్య కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మాట్లాడుతున్నారు. ఆయన అంటే సోనియమ్మ నన్నే సీఎంగా ఉండమంటున్నారు. నేనే హ్మ్. రిజెక్ట్ చేస్తున్నా అట్లా మాట్లాడుతున్నారు. అంటే ఏం జరుగుతుందంటారు సార్? అంటే నిజంగానే అంటే ఒకప్పుడు కూడా పెద్ద ఎన్టీఆర్ అలా వెళ్ళి వచ్చే లోపల సీఎంని మార్చేశారు. అంటే ఇట్లాంటి అవకాశం ఉందంటారా ఇక్కడ కూడా? లేదు. ఓకే. అసలు రేవంత్ రెడ్డి ఇప్పుడప్పుడు మారే అవకాశం లేదు. మారినా కూడా కోమటిరెడ్డి అన్న అతను కూడా నాకు తెలుసు యాక్చువల్‌గాను. వాళ్ళ అబ్బాయి ఎవరో పోయారు గదా! హ్మ్. సో, అంతకుముందు మేము పబ్లిసిటీ చేస్తున్న టైంలో వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పుడు 2 సార్లు ఫోన్‌లో ఆయనలో మాట్లాడారు. ఇద్దరు బ్రదర్స్ ఆళ్ళు. హ్మ్. మాట్లాడారు. అంతే తప్పితే అతనికి ఎగనెస్ట్‌గా మాట్లాడాలని కాదు గానీ, సోనియామ్మకి ఇష్టమైతే చేస్తే తెలంగాణ, ఆంధ్ర ఎడగొట్టేస్తే దెబ్బ అయిపోయినట్టు ఉంటది. హ్మ్. ఆవిడకేం సుబ్రహ్మణ్య స్వామి ప్రొఫెసర్ సుబ్రహ్మణ్య స్వామి షీ ఈజ్ ఎ వేస్ట్ అంటాడు. హ్మ్. ఏమీ తెలీదని. నిజం కూడా అంతే. ఆవిడకేం తెలీదు. రాహుల్ గాంధీకి తెలీదు. బట్ ఈ మధ్యన నేర్చుకున్నాడు. ఒక 2 హ్మ్. సంవత్సరాల్లో నేర్చుకున్నాడు. ఆవిడకే నేర్పారు. అమ్మటి పటేల్ ఇద్దరు ముగ్గురు నేర్పారు. వాడు క్వైట్ మామూలుగా ఇంటెలిజెంట్ కాదు ఆవిడ. జస్ట్ ఆర్డినరీ స్టూడెంట్ అక్కడ. ఏ పని లేక హోటల్‌లో పని చేసుకునే టైంలో ఈయన చూసాడు. వయసులో ఉంది కాబట్టి లైక్ చేసాడు. మన ఇండియన్స్ వెంటనే పడిపోతారు. ప్లస్ హ్మ్. ఏమో రాజీవ్ గాంధీ అందగాడు. ఆయన కూడా 2, 3 సార్లు రెస్టారెంట్‌కి వెళ్ళేటప్పుడు పడ్డాడే వచ్చాడు. ఆ విధంగా కోడలేదు కానీ ఇందిరాగాంధీకి నెవర్ యూజ్డ్ టు లైక్ హర్. హ్మ్. స్టిల్ యూ హావ్ టు లెర్న్ అని. మేనకా గాంధీనే లైక్ చేసేది కదట. ఆవిడ గురించి మనం చదువుతుంటే చాలా బాధ కలిగింది నాకు. ఒక హుహు. మనిషిగా చూసేవారు కదట అయ్యో! సంజయ్ గాంధీ వైఫ్‌ని. మరి సంజయ్ గాంధీ చాలా పవర్‌ఫుల్ అక్కడ. హుహు. చచ్చిపోయిన తర్వాత ఇంక అసలు మనిషికి మనిషిగా చూడలేదు. నీ యొక్క రాశి వల్లనే నా కొడుకు పోయాడు అన్నట్టుగా. ఇంకా రకరకాలు. ఆవిడ చెప్పేస్తే గవర్నమెంట్‌కి ఇచ్చేయడాలు ఏమి ఉండవు. ఎందుకంటే ఇది చాలా పవర్‌ఫుల్ పోస్ట్‌లో ఉన్నాడు. మంచి మాటకారి. ఎవరో ఇతను. ఇతని వల్లే నీకు అసలు కాంగ్రెస్ మళ్ళా ఒక పూర్వవైభవం చూసింది తెలంగాణలో అంటే ఈయన గురించే. హ్మ్. పార్లమెంట్ అసెంబ్లీలో కూడా అంతలా మాట్లాడగల శక్తి ఎవరికైనా ఉందా? ఎవరికి లేదే. నిన్న హ్మ్. మొన్న సబితా ఇంద్రారెడ్డి గారి గురించి మాట్లాడాడు. అవును. సిస్టర్ అంటూ దెబ్బేసావు నాకు అని అంటున్నాడు. నేను సిస్టర్‌గా ఉండి నేను దీవించానని ఆవిడ అంటుంది. సో, హ్మ్. ఏదేమైనా కూడా ఆవిడ ఏడిసింది గానీ లేడీస్ ఏడుస్తారు. ఆహ్, ఎక్కువ చెప్పదలుచుకోలేదు. ఆవిడ కూడా నాకు బాగా తెలుసు. అంటే వయస్ కరెక్టే అంటారా? అలా అంటే వెన్నుపోటు పొడుస్తా అంటే అసెంబ్లీలో అంతే వెన్నుపోటు కరెక్టే. పొడుస్తారు అని డైరెక్ట్‌గా అనడం కరెక్టే అంటారా? వెన్నుపోటు పొడిచారని రేవంత్ రెడ్డి అంటాడు. మరి కాంగ్రెస్ మనిషి అయ్యాడు కదా! హ్మ్. కాంగ్రెస్ మనిషి అయినప్పుడు కాంగ్రెస్ తరపున ఓవరాల్‌గా మాట్లాడాలి. హ్మ్. నువ్వు నా దగ్గరికొచ్చి చేరు నీకు పార్టీ మారొద్దని చెప్పేసి తను మారిపోయింది కదా! అన్నాడనమాట. హ్మ్. కానీ దానివల్ల ఆయనకి మంచే జరిగింది గదా! చెడేం జరగలేదు గదా! జరిగింది. బట్టి విక్రమ అతను కూడా ఆవిడనే దిదిస్తున్నాడు. బట్టి విక్రమార్క ఒరిజినల్ కాంగ్రెస్. హ్మ్. డూప్లికేట్ కాంగ్రెస్ ఎవరో రేవంత్ రెడ్డి. అర్థమైంది కరెక్ట్. కదా! హ్మ్. ఆళ్ళు తోడు దొంగలు. చంద్రబాబు నాయుడు అని. అయినా కూడా మాటగారి బాగా మాట్లాడగలడు. అనర్గళంగా మాట్లాడగలడు తెలుగులో. హ్మ్. సో, హిందీలో కూడా మాట్లాడగలడు. అంచేత ఆవిడ చేసింది రాజకీయాల్లో ఏది పర్మనెంట్ నాకేం ఒరిగిందంటుంది. ఇలా చేయడం వల్ల నాకేమొస్తది అన్నాడు. నువ్వు చీఫ్ మినిస్టర్‌గా ఉండి నన్ను టార్గెట్ చేస్తున్నావు. నేను కాంగ్రెస్‌లో ఉన్నంత మాత్రాన నా మీద ఇంకా 5 కేసులున్నాయి సీబీఐ కేసులు అంటుంది ఆవిడ. హ్మ్. ఆవిడే కరెక్టే. సో, అంచేత నన్నే ఎందుకు టార్గెట్ చేస్తారని ఆవిడ అంటుంది. పోనీ అలాగా టార్గెట్ చేస్తాను మిమ్మల్ని ఎప్పుడైనా అడిగానా అని కూడా అంటుంది కదా! హ్మ్. అంచేత ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆవిడే కరెక్ట్. ఆవిడ బాగా మాట్లాడగలదని నాకు నిన్నే తెలిసింది. అంతకుముందు వైఎస్ఆర్ ఉన్నప్పుడు సైలెంట్‌గా ఉండేది ఆవిడ. హుహు. కేసీఆర్ అప్పుడు కూడా మనకెందుకొచ్చిన కూడా సీఎం గారు చూసుకుంటారు అనే టైపు. హ్మ్. ఓకే. నేను ఒక ఫిల్మ్ తీస్తున్నప్పుడు వైఎస్ఆర్ దగ్గరికి రమ్మన్నాను. ఆవిడ అక్కడే ఉంది. ఎందుకులే అన్న ఉన్నారు కదా అనేదనమాట. అంత మంచి ఆవిడ. హ్మ్. పెద్ద నాకే పబ్లిసిటీ వచ్చేయాలి. నిల్లా ఫోటోలు పక్కకెళ్ళిపోయే టైప్ కాదు. నేను హ్మ్. ఒకసారి ఏదో ఒక ఫిల్మ్ తీస్తున్నప్పుడు వైఎస్ఆర్‌ని పెట్టి అదే చిన్న 25, 30 మినిట్స్‌ది గీతారెడ్డి గారు వచ్చారు. టూరిజం మినిస్టర్‌గా. ఆవిడ ఎక్కడో బౌద్ధ స్తూపంలో ఉన్న ఆవిడ హెలికాప్టర్‌లో వచ్చేసింది. హ్మ్. మీరు రమ్మన్నా అని చెప్పి సీఎం తోటి చేస్తున్నామని చెప్పేసి. ఈవిడ అక్కడే ఉన్నారు. క్యాంప్ ఆఫీస్‌లో ఉన్నా కూడా ఎందుకులేండి అంది. అయినా కూడా తీసాం. నేను ఆవిడ ఉన్నాం ఆ సినిమాలో కూడా. సో, హ్మ్. చూసుకోవచ్చు. 'రీచింగ్ గ్రేటర్ హైట్స్' దాని పేరు. ఓకే. యూట్యూబ్‌లో ఉంటది. సో, నేను వైఎస్ఆర్‌కి బొకే ఇవ్వడం అన్నీ ఉంటదనమాట. ఒక ఫిల్మ్‌లో ఉన్నాననమాట. మిగతా అన్నిట్లోని లేను. ఒకే ఒక చోట ఉన్నామనమాట. అది భారతదేశంలో ఉన్న చీఫ్ మినిస్టర్ అందరికి ఇచ్చారు. ఎన్ఆర్ఐస్‌కి 2000 మందికి ఇచ్చారు అది. సో, ఆవిడ నాకు బాగా తెలుసు యాక్చువల్‌గాను. మంచి వ్యక్తి యాక్చువల్‌గాను. అంటే ఆవిడ మాట్లాడిన మాటలు అన్నీ కరెక్టే. కానీ ఈవిడ కాంగ్రెస్ పీపుల్‌గా బీఆర్ఎస్‌ని తిట్టడం వాళ్ళ వంతు కదా!
బీఆర్ఎస్ని అధపదాలు నొక్కాలి, వాళ్ళు డెసిషన్ మార్చేసుకున్నారు. ఈ చంద్రబాబు నాయుడుని ఎప్పుడైతే పిలిచి అతని పక్కనే కాలేసాడో అప్పటి నుంచి ఇతనికి కొంచెం తగ్గుతూ వస్తుంది. దాన్ని అవకాశంగా తీసుకుని కేటీఆర్ వాళ్ళు రెచ్చిపోయారు. వాళ్ళ ఉంటారు కదా సెక్యూరిటీ వాళ్ళు ఏదో ఎత్తుకుని పట్టుకెళ్ళిపోయారు. తెలుసా మీకు? అతను ఎలాగ ఎత్తుకుని పట్టుకెళ్ళిపోయారు, రిమూవ్ చేశారు. ఆ సీన్ అందరూ కోరుకుంటారు, దిగిసి నడ్డు అలా ఎత్తుకుంటారు, బాగా ఎత్తుకుంటారా అంటాడనమాట. అర్థమైందా? ఇది అందరికీ జరుగుద్ది. అంటే మెయిన్ పార్టీకి దెబ్బేసి ముందు అపోజిషన్ పార్టీ ఒకటి అలా పట్టుకెళ్ళటం అనేది రివాజు. మీకు అర్థమైందా? ఆ విధంగా కేటీఆర్ కూడా బస్సు ఎక్కాడు కూడా మాట్లాడుతున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడు. యాక్చువల్గా ఇది మామూలు జరిగేదే స్టంట్ ఇది. కాకపోతే ఆ జనాలు అంతకు ముందు మర్చిపోయి ఉంటారు కాబట్టి కేటీఆర్ పట్టుకెళ్ళిపోయినప్పుడు పెరుగుతూ ఉంటుంది గ్రాఫ్. ఆ గ్రాఫ్ పెరగడం కోసం వాళ్ళన్నీ చేశారు. అక్కడ బాగా మాట్లాడింది మటుకు ఈమె మాట్లాడు. ఈవిడ యాక్చువల్గా మామూలు కూడా నైతికంగా బాగా మంచి వ్యక్తి. యాక్చువల్గా తప్పు పట్టలేం, కానీ నాకు అన్ని బాగా చెప్పింది కదా, అన్నీ చెప్పింది. కాకపోతే చీఫ్ మినిస్టర్గా ఎక్కువ టైం ఉంటుంది మాట్లాడడానికి. ఈవిడికి కావాలంటే మైక్ కట్ చేయించారు, స్పీకర్ వాళ్ళ మనిషి కాబట్టి. సో ఆ విధంగా కొంచెం సబ్సైడ్ చేసినా కూడా ఆవిడ కూడా బాగా మాట్లాడినట్టుగానే ఎస్టాబ్లిష్ అయింది నాకు తెలిసి. నేను చూశాను. అతను రేవంత్ రెడ్డి ఆబ్వియస్గా బాగా మాట్లాడతాడు. రేవంత్ రెడ్డి గుడ్ డైరెక్టర్ అతను. సో చక్కగా చాలా బాగా మాట్లాడాడు. కాంగ్రెస్లో పుట్టిన వాళ్ళగా మాట్లాడాడు. అది ఈజ్ నాట్ ఏ కాంగ్రెస్ కదా. అని చేత అతను ఇప్పటికప్పుడే మార్చడం ఏంటి? మధ్య వెళ్ళి ట్రై చేస్తూ ఉంటారు, కోమటిరెడ్డి వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. అంటే ఇతనికి ముందే వెళ్ళి ట్రై చేశారు. రాహుల్ గాంధీ నథింగ్ డూ, ఎవరికి లేదన్నాడు. బట్టి విక్రమార్క వాళ్ళకి క్యాస్ట్ వైజ్ ఇవ్వచ్చు, సీనియారిటీ వైజ్ ఇవ్వచ్చు. ఎందుకు ఇస్తారు? మీరేం చేశారు? మీ వల్ల ఏమైనా కాంగ్రెస్ వచ్చింది ఇక్కడ? రేవంత్ రెడ్డి వల్ల వచ్చింది, రేవంత్ రెడ్డి నోరు వల్ల వచ్చింది. రేవంత్ రెడ్డి బూతులు తిట్టి జైలుకి వెళ్ళాడు ఎవరో కేసీఆర్ ద్వారా. కూతురు పెళ్లికి కూడా లేకుండా అయిపోయాడు. సో ఆమె మాట్లాడిన దాంట్లో కూడా చాలా వరకు నిబద్ధతతో కూడిన రియాలిటీస్ ఉన్నాయి, నిజం ఉంది యాక్చువల్గాను. అదేవిధంగా దాన్ని అటాక్ చేయగల సత్తా రేవంత్ రెడ్డికి ఉంటుంది. బికాజ్ చాలా గుడ్ స్పీకర్ కాబట్టి, పాయింట్లు మాట్లాడగలడు కాబట్టి ఇంకా ఎక్కువ మాట్లాడగలను. కానీ ఇక్కడ వరకు దీనికి సంబంధించిన వరకు ఇలాగే అక్కలను నమ్ముకుంటే సొంత అక్కలు అనుకున్నాం, అక్కలను నమ్ముకుంటే ఈ విధంగా జరుగుద్ది అనమాట అని చెప్పేసి ట్రైబల్లోంచి వచ్చిన ఆ సీతక్కనే ఆవిడ పేరు, సీతక్క గురించి మీరు ఎలా మాట్లాడతారు? ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చూశాను. ఆవిడ ఎదురు కూర్చుంటే వెనకాల వాళ్ళు చేసే కామెంట్లు అయినని ఎంత దరిద్రంగా ఉందని ఆవిడని అడ్డం పెట్టుకుని చాలా బాగా మాట్లాడాడు. సో ఆవిడకి అర్థం లేదు నా గురించి మాట్లాడాడు. ఆవిడ ఎక్స్ప్రెషన్ నాకు అలాగే అనిపించింది. సడన్గా ఆవిడ సీన్లో పెట్టి ఈ అక్కని దెబ్బ కొట్టాడు సబితా రెడ్డి గారిని. యాక్చువల్గా ఈ మామూలుగా పొలిటికల్ స్పీచెస్ మాట్లాడినప్పుడు సత్తా ఉండాలి, బాగా మాట్లాడగల సత్తా ఉండాలి. జనరల్గా ఆ చీఫ్ మినిస్టర్ పోస్ట్కి వెళ్ళిపోయేటప్పటికి వస్తుంది. ఇందులో ఆయన బాగా మాట్లాడగలడు. రేవంత్ రెడ్డి యంగ్ అండ్ ఎనర్జెటిక్ అని వీళ్ళతో కంపేర్ చేస్తేనే, ఆవిడతో కంపేర్ చేస్తే ఒక 5 ఏళ్ళు చిన్నవాడే ఉంటాడు. సబితా గారితో కంపేర్ చేస్తాను బాగా మాట్లాడాడు. ఇటువంటి సందర్భాల్లో కోమటిరెడ్డి మధ్యలో వానకులో పొడలోకి వచ్చి మార్చేస్తే ఇచ్చేస్తారు. సాధారణంగా కాంగ్రెస్కి ట్రెడిషన్ ఉంది, చేస్తే వాళ్ళకి దెబ్బ. వీళ్ళు ఏమైనా పంపిస్తారు ఫీడ్బ్యాక్? చంద్రబాబు నాయుడు తోటి మంత్రాలు ఆడుతున్నాడు, చాలా డేంజరస్ ఫుల్ అయినా అని చేత చాలా జాగ్రత్త చూసుకోండి. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి జంప్ చేసి ఉంటే అందరినీ కలిసి తెలుగుదేశం ఎస్టాబ్లిష్ అవ్వడానికి కూడా తీసుకెళ్ళిపోవచ్చు అని ఏదో పెడతా ఉంటారు వాళ్ళు. మీకు అర్థమైంది? ఇప్పుడు ఎవరు పెడతారు? కాంగ్రెస్ వాళ్ళే పెడతారు. కాంగ్రెస్లో కొంతమంది అసమ్మతి వర్గం ఉంటుంది. ఎంత కాదనుకున్నా బట్టి విక్రమార్క కూడా ఏదో విధంగా సీట్ ఎక్కేద్దాం ఉంటారు. సీఎం అయిన మన్నా నుంచి పక్కన ఉన్న వాళ్ళు ఆ సీట్ ఎక్కేద్దాం చూస్తూ ఉంటారు. అది బ్యాడ్ మనకి. అలా జరిగితే ఏమైంది చూసాం కదా, మన బ్రిటిష్ ఇది 1 సంవత్సరంలో 3 మారిపోయారు. సంవత్సరం అయిపోతే ఎలక్షన్ వస్తే అతను ఓడిపోయాడు. మిస్టర్ సునాక్ ఓడిపోయాడా? రిషి సునాక్ ఎందుకు ఓడిపోయాడు? వాళ్ళు చేయలేదు, నువ్వు చేస్తావు. ఎకానమీ పడిపోయింది అక్కడ. నువ్వు మెడికల్ జాబ్ చేసుకుంటూ వచ్చినట్టు చేయగలవా? మీ బాంగారు డబ్బు ఉన్నవాడు, నువ్వు డబ్బు ఉన్నవాడు, అయ్యో నీ భార్య డబ్బు ఉన్నది, అది బట్ బ్యాడ్ అయిపోయింది నీకు. ప్రపంచాన్నే ఉడికించిన బ్రిటిష్ని నువ్వు ఎలక్ట్ అయ్యావంటే ఇట్స్ గ్రేట్. సో అది జరగదని తెలుసు, నిలబడదని తెలుసు, నాకు చాలామందికి తెలుసు. అంతకుముందు కూడా వాళ్ళు ఏం చేయలేక ఇక్కడ గట్టి ఫ్రాడ్ చేసేసిన కూడా అలాగా చీఫ్ మినిస్టర్లా జరగబడి అయిపోవడానికి. అక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ క్వశ్చన్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ షోన్ ఆన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్, ఆన్ ద ఫైనాన్స్ అని చేత అలా దెబ్బకు పడిపోయాడు. అతనికే తెలుసు నెక్స్ట్ అతను ఈ కెనాట్ కమ్ బ్యాక్ టు ద పవర్ అని చెప్పేసి. సో అటువంటి పొజిషన్లో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఇన్ ఇండియా. దట్టు ఇక్కడ మన వాళ్ళు. కాకపోతే
ఇస్ అ ల్యాండ్ మార్క్ విక్టరీ చేయగలిగిన సత్తా ఒక రేవంత్ రెడ్డికి దక్కింది. ఓకే. ఈ టైంలో ఎందుకు పోగొట్టుకుంటారు? ఎందుకు పోగొట్టుకుంటారు? నో. కాకపోతే ఇక్కడ ఉన్న డిఫరెన్సెస్ని భూతద్దంలో చూపిస్తూ ఉంటారు. ఇతను దెబ్బేస్తున్నాడు, మనకి ఇక్కడ బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్లో కొంతమంది అందరినీ కలిసేసి అక్కడ గెలిపించాడు అనుకో, ఇంకా కోమటిరెడ్డి గేమిరెడ్డిని ఎవరు నిలబడరు. ఇంకా గొప్ప మెజారిటీ రాలేదు. బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు ఇక్కడ కలిసిన తర్వాత ఈ కలిసి ఉన్న వాళ్ళు అందరినీ కొంతమంది కాంగ్రెస్ కలిసి తెలుగుదేశం కలిసిపోయాడు అనుకోండి సెపరేట్గాను దెబ్బతింటారు కదా. అలాగే ఎందుకు వెళ్తాడు? లేనిపోయిన రేసుకి ఎందుకు పెట్టుకుంటారు? ఎల్లుండి హైపోథెటికల్ మన ఊహాజనితమైన ఇది నథింగ్ హ్యాపీన్ కాదు. వెనకాల ట్రై చేస్తూ ఉంటారు. ట్రై చేస్తున్న వాళ్ళు బట్టి బెక్క వరకు ఉంటాడు. కోమటిరెడ్డి అతను ఒకటే కాదు, అతను బయటికి చెప్తున్నాడు, ఇతను బయటికి చెప్పట్లేదు. వీళ్ళిద్దరూ ఉంటారు ఇతను సీట్ లాగేసి కూర్చోటానికి. కానీ అంత వెంటనే ఎవరు? ఎందుకంటే సోనియా గాంధీ అని చెబుతే ఇప్పుడు సోనియా గాంధీ డోస్ నథింగ్. రాహుల్ గాంధీ కూడా వెయిట్ చేసి అన్నీ మొన్న ఎలక్షన్లో ఎలా గెలిచారో ఆ స్ట్రాటజీ బాగా నచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ విధంగా మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు అర్జెంటుగా ఎందుకు మార్చేస్తారు అధికారాన్ని? వెళ్ళినప్పుడు బాగా మాట్లాడతారు, చూద్దాం ఆ స్ట్రాటజీ చెప్తూ ఉంటారు. అటుకు వెళ్ళి ఈ కోడపరెడ్డి కానీ వీళ్ళు కానీ బట్టి కానీ వీళ్ళందరికీ వెళ్ళి ఇతని మీద స్ట్రాటజీ చెప్తారు. ఎందుకు కారణం చంద్రబాబు నాయుడు 2 సార్లు మాట్లాడడం అది తప్పది. అది అంత అర్జెంటుగా మాట్లాడకూడదు. నీకు ఈ స్టేట్కి ఆంధ్రప్రదేశ్ వచ్చి రావాల్సి ఇచ్చిపుచ్చుకోవాల్సిన ఏమైనా ఉంటే అఫీషియల్గా అందరూ ఎదురుకుండా పెట్టి చేయవలసింది. అందరి ఎదురుకుండా పెట్టి చేశారు ప్రజా దర్బార్లో. కానీ దాన్ని వేరేగా చిత్రీకరించారు మిగతా వాళ్ళందరూ. సో అతను సాధారణంగా చంద్రబాబు నాయుడు టచ్ చేస్తే నీకు బ్యాడే జరుగుద్ది. ఆస్పీషియస్ లేదు అది. అంచేత అతనికే బ్యాడ్. నేను అన్నాను కాదు, యాక్చువల్గాను చాలా చోట్ల జరిగింది ఇలా విధంగాను. అంచేత నువ్వు ఆ పక్క వెళ్ళటం అనేది కొంచెం తగ్గించుకుంటే నీకు శ్రేయస్కరం. ఈ స్టేట్ని చూసుకో, నువ్వు బాగున్నావు. ఈ స్టేట్లో బీఆర్ఎస్ అపాతాలకు నొక్కి నువ్వు అక్కడికి వెళ్ళిన మన్నాడు నుంచి కేటీఆర్ వాళ్ళు రెచ్చిపోయారు. చంద్రబాబు నాయుడు టచ్ చేసిన మన్నాడు నుంచి కేటీఆర్ అని పార్టీ రెచ్చిపోయాడు. ఆ పెద్ద ఆయన కూడా వచ్చాడు అసెంబ్లీకి, కేసీఆర్ గారు కూడా వచ్చాడు కదా. సో ఇవన్నీ ఎందుకు జరిగినాయి? అతనికి కేసీఆర్కి రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ తెలుసు చంద్రబాబు నాయుడు గురించి. వాళ్ళందరూ అందులో వాళ్ళే కదా. కేసీ ప్లస్ ఏమో ఒక విధంగా చాణక్యుడి కింద లెక్క ఇంటెలిజెంట్ పీపుల్ వాళ్ళంతా. కేసీఆర్, కేటీఆర్ ఇంక్లూడింగ్ కవిత కూడా బాగా మాట్లాడగలగాలి. నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను, ఇంక్లూడింగ్ హరీష్ రావు. ఇంకా హరీష్ రావుకి ఇంకా మంచి పేరు కూడా ఉంది. తక్కువ అంచనా ఎందుకు వేయలేమంటే దేర్ ఆల్ వెరీ గుడ్ ఆరేటర్స్. ప్రజల మాత్రం తెలీదా? నాకు తెలిసిన తెలీదా? ఆడెవడో అంటాడు మీరు తెలంగాణ గురించి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు. నేను తెలంగాణ మనిషిని కదా, తెలంగాణలో తింటున్నాను, ఇక్కడ బతుకుతున్నాను, తెలంగాణ కింద లెక్క. నేను మెడ్రాస్లో ఉన్నాను ఒక 40 ఏళ్ళు, మెడ్రాస్ మనిషి కింద లెక్క. ఆంధ్రాలో పుట్టాను, ఆంధ్ర మనిషి కింద లెక్క. ఇప్పుడు తప్పేటాను అందులోను. మన తెలంగాణ మాది కదా అనుకుంటాను నేను. ఎందుకు అనుకుంటాను? తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కడు కూడా మనవాళ్లే. ప్లస్ ఇక్కడ సాహిత్యాన్ని బాగా లైక్ చేయడం మొదలుపెట్టాను నేను. ఇది జస్ట్ ఆడియన్స్కి చెప్తున్నాను. ఏది సెపరేట్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఎంత గొప్ప గొప్ప పాటలు ఉంటాయని. నా నా హృదయాల్లో చెప్తున్నాను ఆ మాట. ఓకే, ఎంత బాగుంటాయి అని చెప్పేసి ట్యూన్స్ అవన్నీ. ఏదో ఫిలిం మ్యాన్గా. సో రేవంత్ రెడ్డిని తప్పించేసే ఉద్దేశం ఇప్పట్లో ఉండదు. అతనికి ఆ బ్యాడ్ రావడం కూడా ఓన్లీ బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు కలటం వల్ల. కమ్మా గ్లోబల్ కేజీఎఫ్కి వెళ్ళాడు, దెబ్బ అయిపోయాడు, గ్లోబల్లీ దెబ్బ అయిపోయాడు. వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు అర్జెంట్గానే? కాంగ్రెస్ గవర్నమెంట్, ఇట్స్ వెరీ డిఫికల్ట్. కానీ ఆ పొరపాటు మళ్ళీ చేయకుండా ఉంటే రేవంత్ రెడ్డి గారే సీఎం. ఓకే సార్, థ్యాంక్ యూ.